ఆక్సిజన్ సరఫరా పేరిట కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కొందరు భారీ స్కామ్ కు తెరలేపారా? మంత్రి టీజీ భరత్ చెప్పినా విజిలెన్స్ విచారణ ఎందుకు జరగటం లేదు? అసలు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది? కర్నూలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి రాయలసీమ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా రోగులు వస్తారు. అత్యవసర విభాగంతో పాటు పలు వార్డుల్లో దాదాపు 500 బెడ్లకు ఆక్సిజన్ సరఫరా అవుతోంది. ప్రతి నెల 1,50,000 క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ అవసరం. ఇందుకు 50 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. జీజీహెచ్లో ఆక్సిజన్ సరఫరా కోసం శ్రీభరత్ ఫార్మా, మెడికల్ ఆక్సిజన్ డిస్ట్రిబ్యూటర్స్, లిండే ఇండియా సంస్థతో 2018లో ఒప్పందం కుదుర్చుకున్నారు. క్యూబిక్ మీటర్ ఆక్సిజన్ ధర 31.36గా నిర్ధారించారు. ఏటా 2% ధర పెంచాలని నిబంధన పెట్టుకున్నారు. మరికొన్ని కొనుగోళ్లు ఆప్షన్స్ కూడా ఇచ్చారు. అయితే ఒప్పందం ప్రకారం చెల్లిస్తున్న ధర చాలా ఎక్కువగా ఉందని, బయట మార్కెట్లో అంత రేటు లేదని ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు లేకుండా దాచుకోవడం అనే పాలసీతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైద్యశాలలకు లిక్విడ్ ఆక్సిజన్లో భారీగా ముఖమనం చేయడం జరిగింది. దీనికి అంతటికి కారణం ఏపీ ఎంఐసిడిసి ఎండి గారు ఆ రోజు యొక్క ఆక్సిజన్ ప్రొవైడర్స్కు విచ్చలవిడిగా ఇవాళ వాస్తవంగా మార్కెట్లో ఇవాళ 18 రూపాయల నుంచి 22 రూపాయలు లిక్విడ్ ఆక్సిజన్ క్యూబిక్ మీటర్కి నడుస్తుంటే 38 రూపాయలకు ఇవాళ లిక్విడ్ ఆక్సిజన్ను ఇవాళ ప్రొవైడర్స్కు దక్కించుకోవడం జరిగింది. అంటే ఇవాళ ప్రజల సొమ్మును అక్రమార్గంగా ఇవాళ వైసీపీ ప్రభుత్వం అంటగట్టింది. వాస్తవానికి ఇక్కడ లోకల్ ప్రొవైడర్స్ ఉంటారు, వాళ్ళు దాదాపుగా 18 నుంచి 20 రూపాయలకు మాత్రమే ఇస్తారు. కానీ స్టేట్ వైడ్ టెండర్స్ ద్వారా ఇవాళ 38 రూపాయలు వసూలు చేస్తూ లిక్విడ్ ఆక్సిజన్ ప్రజల ఒక సొమ్మును దోచుకుంటున్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రైవేట్ హాస్పిటల్లో ఆక్సిజన్ కొనుగోలుకు సంబంధించి 10 రూపాయలు, 12, 15 రూపాయలు ఈ విధంగా కొంటా ఉంటే, ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మాత్రం 35 రూపాయలకు కొంటా ఉన్నామంటే ఇది ఎన్నేళ్ల నుంచి జరుగుతుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ విధంగా లక్షల కోట్లు హాస్పిటల్ అధికారులు, అదేవిధంగా దాన్ని సప్లై చేసేటటువంటి కాంట్రాక్టులు దళారులుగా ఏర్పడి పేదల సొమ్మును పందికొక్కులా తింటా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దీనిపైన స్పందించాలి. ఈ ఆక్సిజన్ కొనుగోళ్లపైన జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన సమగ్ర విచారణ చేయాలి. సమగ్ర విచారణ చేయడమే కాకుండా మరొకరు ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడకుండా ఉండాలి. అయితే ఈ ఆరోపణలను పట్టించుకోకుండా డిఎంఈ ఆదేశాలు అంటూ ఆక్సిజన్ కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుత కాంట్రాక్టు సంస్థను రద్దు చేస్తే ప్రైవేటు ఆసుపత్రుల కంటే తక్కువగా ఆక్సిజన్ కొనుగోలు చేసి జీజీహెచ్ కు సరఫరా చేసే అవకాశం ఉంది. అయినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. సంబంధిత కాంట్రాక్టు సంస్థ ఆసుపత్రికి వాహనాల్లో ఆక్సిజన్ ను ఉచితంగా రవాణా చేయాలి. బయట ప్రైవేటు ఆసుపత్రులకు కాంట్రాక్టు సంస్థలు ఫ్రీగా ఆక్సిజన్ ను డెలివరీ చేస్తున్నాయి. కానీ సంబంధిత కాంట్రాక్టు సంస్థ జీజీహెచ్ కు డెలివరీ రుసుముల పేరుతో లక్షల రూపాయలు బిల్లుల రూపంలో దండుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆక్సిజన్ కొనుగోలు, మరికొన్ని అంశాలపై ఆసుపత్రి అధికారులతో ఇటీవల మంత్రి టీజీ భరత్ సమీక్ష చేశారు. ప్రాణవాయువు కొనుగోలు పేరుతో ఏటా కోట్ల రూపాయలు స్వాహా జరుగుతోందని తేటతెల్లమైంది. దీనిపై విజిలెన్స్ విచారణకు మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. దీని మీద సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే కన్సర్న్ వాళ్ళకందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. విజిలెన్స్కి నేను రాయడం జరిగింది. కోట్లు పోతాం. ఇప్పుడు నాకి అక్కకి పాణ్యంలో డిస్ట్రిబ్యూషన్లో కూడా 20-30 లక్షలు తేడా ఉన్నా కూడా అది మనది అనేది మేము అక్క మాట్లాడుకుంటూ ఉంటాం. అట్లాంటిది ఇక్కడ కోట్లు వెళ్ళిపోతున్నా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే నా హాస్పిటల్కి 13 రూపాయలుగా ఉంటుంటే ఇక్కడ 38కి వీళ్ళకి ఆక్సిజన్ ఏం లెక్కలో మీరే లెక్కలేయండి. లక్షలు కోట్లు పోతాం. సో ఇప్పటికైనా సీరియస్గా తీసుకొని కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో దీనిలో టర్మినేట్ చేసి ఇమీడియట్గా రీకాల్ చేసి, నాకు ఆల్రెడీ ప్రూఫ్ ఇచ్చారు. నాకే హాస్పిటల్కి 13 రూపాయలకి ఇస్తే ఇంత పెద్ద హాస్పిటల్కి ఇంత ఎక్కువ తీసుకునే ఆక్సిజన్కి 10 రూపాయలు కూడా రావచ్చు నాకు తెలిస్తే, 8 రూపాయలు కూడా రావచ్చు. సో లక్షలు కోట్లు పోతాం కాబట్టి ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలా. అయితే ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ఆక్సిజన్ కొనుగోలులో అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొనుగోలు కుంభకోణంపై తీగలాగితే ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న స్కామ్ డొంక కూడా కదులుతోంది. ఇప్పటికైనా ఆక్సిజన్ కొనుగోలులో కోట్ల రూపాయల భారీ దోపిడీకి అడ్డుకట్ట వేసి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు.